ఓవర్సీస్లో బుకింగ్స్ డార్లింగ్ రేంజ్కి తగ్గట్టే ఉన్నాయా? ప్రభాస్ రేంజ్కి ఇది అస్సలు ఊహించలేదే. రాజాసాబ్ అపార్థాలకు చెక్ పెట్టిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఇంతకీ రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ డార్లింగ్ స్టార్డమ్కి మ్యాచ్ అయిందా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా హీరో ప్రభాస్ యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడినటువంటి ఈ మూవీ ఇప్పుడు రిలీజ్కి దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరుగా ప్రారంభించింది. సినిమాపై హైప్ను మరింత పెంచేందుకు వరుసగా అప్డేట్స్ను వదులుతున్నారు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి డ్యూయల్ సాంగ్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ప్రభాస్ మాస్ లుక్, పాటలోని విజువల్స్, తమన్ అందించినటువంటి మ్యూజిక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ అవ్వగా త్వరలోనే మరో ట్రైలర్ను కూడా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా మరో ట్రైలర్ను కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో సినిమాపై ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. అయితే థియేటర్లోకి రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషనల్ ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూలతో ది రాజాసాబ్ చుట్టూ మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రాజాసాబ్ సినిమాకు సంబంధించినటువంటి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ప్రభాస్ సినిమా అంటే బేసిక్గా తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్లో ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓవర్సీస్ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి వార్తలు మాత్రం ఫ్యాన్స్ను కొంచెం డిసప్పాయింట్ కలిగిస్తున్నాయి. మెయిన్గా నార్త్ అమెరికాలో ది రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో లేవని టాక్ నడుస్తుంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసినటువంటి దాదాపు 2 వారాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకు కేవలం $121,000 గ్రాస్ మాత్రమే వచ్చాయట. గతంలో ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి కల్కి సినిమా కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే $3 మిలియన్ గ్రాస్ సాధించిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ హీరో నుంచి వస్తున్నటువంటి తర్వాత సినిమాకు అనుకున్నటువంటి రేంజ్లో బుకింగ్స్ జరగడం లేదట. అయితే రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి అండ్ ఇంకొక ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. అండ్ పైగా రిలీజ్కి ఇంకా 20 రోజుల టైం మాత్రమే దగ్గర పడింది కాబట్టి ముందు పరిస్థితి మారవచ్చని కూడా భావిస్తున్నారు మేకర్స్. అండ్ నిజానికి ఓవర్సీస్ మార్కెట్లో లేటెస్ట్గా తెలుగు సినిమాలకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం గేమ్ చేంజర్ అండ్ హరిహర విరమలు, ఓజీ వంటి సినిమాలు నార్త్ అమెరికాలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో పర్ఫామ్ చేయలేదని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అండ్ పాన్ ఇండియా సినిమాలకు మాత్రం ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారినటువంటి టైంలో బాక్సాఫీస్ వసూలు తగ్గడం టాలీవుడ్కు ఆందోళన కలిగించే అంశమే. అయితే ఈ సిచ్యువేషన్స్లోనే ఓవర్సీస్లో ది రాజాసాబ్ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో అని కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్కి జంటగా నిధి అగర్వాల్ అండ్ మాలవిక మోహన్, రిద్దిక్ కుమార్ లాంటి హీరోయిన్స్ యాక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే తమన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమా జనవరి 9న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ లాంగ్వేజ్లో పాన్ ఇండియా రేంజ్లో అయితే రిలీజ్ అవుతుంది. దీని మీద లేటెస్ట్గా ఒక న్యూస్, ఇప్పుడు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ లేటెస్ట్గా రాజాసాబ్ కనుక్కున్నటువంటి పెద్ద నెంబర్ నాన్ థియేట్రికల్ రైట్స్ రాలేదని కూడా, అండ్ కానీ మార్కెట్ అలా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేము అమ్మకం చేసామని కూడా చెప్పుకొచ్చారు. అంతే, ఈ పాయింట్ యాంటీ ఫ్యాన్స్ దొరకపుచ్చుకున్నారు. అయితే ప్రభాస్ రేంజ్ తగ్గిపోయిందని, డిమాండ్ లేదని ఇలా రకరకాలుగా అర్థాలు తీసి మరి కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇదంతా గమనించినటువంటి టీజీ విశ్వప్రసాద్ సోషల్ మీడియా వేదికగా కుండ బద్దలు కొట్టారు. అయితే బయట జరుగుతున్నటువంటి ప్రచారాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చారు. ఇంటర్నల్గా తమ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏవైతే నెంబర్లు ఉన్నాయో అవి బయటికి చెప్పడం సాధ్యం కాదని, అండ్ పోస్ట్ రిలీజ్ అయినటువంటి తర్వాత వాటిని మేమే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం తప్పించి థియేటర్ అనుభూతిని దక్కించుకోవాల్సినటువంటి ఫ్యాన్స్ ఇలాంటి మీడియాల ద్వారా అండ్ దీని ద్వారా దృష్టి పెట్టొద్దని కూడా కోరారు. అండ్ మార్కెటింగ్ ఎంత ఎగుడు దిగుడుగా ఉన్నా కానీ వర్తమానంలో బెస్ట్ డీల్ రాజాసాబ్కే వచ్చిందని కూడా మరీ నొక్కి చెప్పారు. అండ్ కంపారిజన్స్ అనవసరం అంటూ కూడా ప్రొడ్యూసర్ కొట్టిపారేశారు. ఆయన చెప్పింది నిజమే. రాజాసాబ్కు ప్రధానంగా పనిచేస్తుంది ప్రభాస్ ఇమేజ్ అనేది ఎవ్వరూ కాదనలేదు నిజం. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంత భారీ బడ్జెట్ పెట్టింది. హారర్ జోనర్ కావడం అండ్ డైరెక్టర్ మారుతి ట్రాక్ రికార్డ్ అలాంటి 1-2 కారణాలు ప్రభావం చూపించి ఉండొచ్చేమో, కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రాజాసాబ్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరూ కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. ఎంత పోటీ ఉన్నా సరే జనాలను డార్లింగ్ లాగేస్తాడు. టీం కూడా అదేవిధంగా 2 టీజర్లు అండ్ పాటలు కూడా వచ్చేసాయి కాబట్టి టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. డిసెంబర్ 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. వేదిక ఇవాళ రేపో డెఫినెట్గా ఫైనల్ అయితే అవుతుంది. బట్ కొత్త ట్రైలర్ లాంచ్ చేస్తారు కాబట్టి మరో 2 పాటలు రిలీజ్కి అయితే ముందే వచ్చేస్తాయి. సో పెద్ద బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తోటి కూడా బరిలోకి దిద్దుతున్నటువంటి రాజాసాబ్కు నిజంగానే అవతల 6 డజన్ సినిమాలు అయితే కాంపిటీషన్ ఇస్తున్నాయి. సో మొత్తంగా ఇవన్నీ చూసుకుంటే
డెఫినెట్గా సినిమా చాలా చాలా పాజిటివ్ టాక్ రావాలి, వస్తేనే అక్కడ రాజసాబ్ అయినా ఇంకేదైనా కానీ నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమా కాబట్టి డెఫినెట్గా ఒక మంచి బజ్ అయితే ఉంది మనశంకర్ వరప్రసాద్ మీద. సో మనశంకర్ వరప్రసాద్ ఉంది, దాని తర్వాత భర్తమాషయాలకి విజ్ఞప్తి ఉంది, దాని తర్వాత నారీ నారీ నడుమ మురారు ఉంది, అండ్ తమిళ నుంచి వెళ్ళి శివకార్తికేయన్ సినిమా ఉంది, అండ్ దాని తర్వాత జననాయకం విజయ్ ఉంది. సో ఇన్ని సినిమాల మధ్య రాజసాబ్ వస్తుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అనే కామెంట్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇన్ కేస్ సినిమా కనుక కొంచెం పాజిటివ్ టాక్ వచ్చి ఓజీ లాగా కొంచెం వింటేజ్ అలా లుక్ ప్రభాస్ని అందరు కనెక్ట్ అయ్యాడంటే మాత్రం నిజంగా సంక్రాంతి విన్నర్ రాజసాబ్ అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రాజసాబ్ ఈ రెండింటి మధ్యలోనే టాలీవుడ్ నుంచి అయితే ఒక రెండు గట్టి పోటీ అయితే నడుస్తుంది. సో చూడాలి. ఇన్ కేస్ రెండు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రెండు కూడా పండగ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి అలా హ్యాపీగా ఫ్యామిలీ సినిమాలే కాబట్టి ఈసారి వచ్చేటివన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ పండగ సినిమాలు అంటే నవ్వుకునేటువంటి సినిమాలు, ఒక్కటి కూడా యాక్షన్ ఇలాంటి ఎమోషన్ సినిమాలు అయితే లేవు. సో ఈ రెండు సినిమాలు కూడా కొంచెం బజ్ ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఈ సినిమాల రిజల్టే నెక్స్ట్ సినిమాలపై ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. సో మరి సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాలు అన్నింటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.